హుజనాబాద్ నియోజకవర్గం భీమదేవరపల్లి మండలం భద్రకాళి సమేత శ్రీ కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల భాగంగా సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్లో వెళ్లి స్వామివారి దర్శనం చేసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్. ఆ భద్రకాళి సమేత కొత్తకొండ వీరభద్రస్వామి ఆశీర్వచనం అందరిపైన ఉండి ఈ ప్రాంత రైతులంతా, ఇది రైతుల పండుగ. సంక్రాంతి అంటేనే రైతులందరూ కూడా సుఖ సంతోషాలతోటి పూర్తి పరిపుష్టిగా వర్షాలు సమృద్ధిగా పడి అన్ని పంటలకు మంచి ధరలు వచ్చి రైతులు బాగుండాలని ఆ కొత్తకొండ వీరభద్రస్వామిని ప్రార్థిస్తా ఉన్నాం. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున, దేవాదాయ శాఖ తరఫున, జిల్లా అధికార యంత్రాంగం తరఫున, పోలీసుల తరఫున అన్ని రకాల కార్యక్రమాలను ఏర్పాట్లు చేసినాం. ఎక్కడైనా ఏదైనా పొరపాటు ఉంటే క్షమించాల్సిందిగా కోరుతున్నాం. భక్తులు ఊహించిన దానికంటే ఎక్కువ వచ్చినారు, అయినా ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో ఇంకా మరిన్ని ఏర్పాట్లు చేసే ప్రయత్నం చేస్తాం. తప్పకుండా ఏదైనా ఇబ్బంది కలిగి ఉంటే క్షమించమని కోరుతూ, ఈరోజు భక్తితోటి ఏమున్నా అన్నిటిని వదిలి భక్తి పారవశ్యంగా అందరూ కూడా కొత్తకొండ వీరభద్ర స్వామిని ప్రార్థిస్తూ సర్వే జనం సుఖినభో అందరూ బాగుండాలని కోరుకోవాలని ఈ సందర్భంగా ప్రార్థిస్తూ, తప్పకుండా నేను ఇక్కడ 27 రోజులు ఈ యొక్క మాల వేసుకున్నాను. ఆ సందర్భంలో ఇక్కడ ఈ ప్రాంతం అంతా బాగుండాలని ఎన్నికల ముందు చెప్పినట్టుగా మాల వేసుకొని మంచి క్రమశిక్షణతోటి ఆ మాల కూడా పూర్తి చేసుకున్నాం. ఈ ప్రాంత అభివృద్ధిని చేయాలనేటువంటి లక్ష్యంతో కూడా ఇది టూరిజం హబ్గా ఇక్కడ కొత్తకొండ టెంపుల్ కావచ్చు, రేపు పొద్దున పివి స్మారకంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం కావచ్చు, పక్కనటువంటి వరంగల్లో ఉన్నటువంటి భద్రకాళి టెంపుల్స్, వీటన్నిటితో పాటుగా పక్కనే ముక్తేశ్వర్ మన త్రికుటాలయం ఉంది. ఆ త్రికుటాలయంలో కూడా మరి డెవలప్మెంట్ చేసి అంతా కూడా ఒక టూరిజం సర్క్యూట్ గా చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వాన్ని లేఖ రాసినాం. ఇవన్నీ కార్యక్రమాల ద్వారా